హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ గోవిందపతివాడ. జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత తదుపరి కౌన్సిలింగ్ హాజరవుతున్నటువంటి విద్యార్థులందరి కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. మన దేశంలోని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి జాయింట్ సీట్ అలాకేషన్ అథారిటీ, ఈ జాయింట్ సీట్ అలాకేషన్ అథారిటీ జోసా ద్వారా ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఈ కౌన్సిలింగ్ ను 5 రౌండ్లుగా నిర్వహిస్తారు. అంతేకాకుండా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫ్లో ఎలా ఉంటుందో మీకు ఒకసారి వివరిస్తాను. దీనికోసం మీరు ముందుగా గూగుల్లోకి వెళ్ళి జోసా వెబ్సైట్ను ఓపెన్ చేయండి. ఈ జోసా వెబ్సైట్లో స్టెప్ 1 వచ్చేసి రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్లో మీకు హాల్ టికెట్ నెంబరు, పర్సనల్ డీటెయిల్స్, మిగతా అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ ఫీజు పేమెంట్ చేయాలి. స్టెప్ 2లో కౌన్సిలింగ్ ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 2 కౌన్సిలింగ్ ఫీజు పేమెంట్ అయిపోయిన తర్వాత థర్డ్ ప్రాసెస్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఇక్కడే మీరు చేయాల్సిందంతా కూడా ఈ థర్డ్ స్టెప్లోనే మీరు చేయాల్సిన వర్క్ అంతా ఉంటుంది. ఈ 4 రోజులు కూడా మీకు మీ ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుందో మీరు ముందుగా తెలుసుకోవాలి. దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఇదే జోసా వెబ్సైట్లో ORCR 2023 అని ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఉన్న కాలమ్స్ అన్ని కూడా మనం ఫిల్ చేసినట్లయితే మన ర్యాంక్కి, మన కేటగిరీకి ఎక్కడ సీట్ వచ్చే అవకాశం ఉందో మనకు చూపిస్తుంది. ఎందుకంటే 2023లో వచ్చిన ర్యాంక్కి ఎక్కడైతే సీట్ వచ్చిందో దానికి ఒక ప్లస్ ఆర్ మైనస్ ఒక 500, 800 తేడాతో మాత్రమే ఉంటుంది. లాస్ట్ ఇయర్ 5300 ర్యాంక్ వచ్చినప్పుడు వాడికి NIT వరంగల్లో ఒక బ్రాంచ్లో సీట్ వచ్చినట్లయితే 5600 లేదా 5000 ఈ మధ్యలో మాత్రమే రావడానికి అవకాశం ఉంది. అందువల్ల మీకు వచ్చే ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్లో సీట్ వస్తుందో ముందు మీరు రాసుకోండి. రాసుకున్న తర్వాత దాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు NIT ఆంధ్రప్రదేశ్లో మెకానికల్లో సీట్ వస్తుంది అనుకోండి. దాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోండి. దాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకొని దానికంటే పైన ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా, దీనికన్నా బెటర్ ఆప్షన్స్ అన్నీ కూడా పైన పెట్టుకోండి. దీనికన్నా ఒక 150 ఎంతో పైన ఉంటాయి. NIT ట్రిచి, NIT రూర్కెలా, NIT వరంగల్ ఇవన్నీ కూడా దీనికన్నా బెటర్ కాబట్టి ఇవన్నీ కూడా దీనికన్నా పైనే వస్తాయి. NIT ఆంధ్రప్రదేశ్ మెకానికల్ కంటే బెటర్గా ఏ కాలేజ్ ఉంది, ఏ బ్రాంచ్ ఉంది చూసుకొని మీరు ఈ ఆప్షన్స్ అన్ని కూడా పైన పెట్టుకోండి. అలా కాకుండా NIT వరంగల్లో ECE వచ్చేసి మీరు NIT ఆంధ్రప్రదేశ్ మెకానికల్ బ్రాంచ్ కంటే కింద మీరు పెట్టారనుకోండి, మీకు మెకానిక్ ఒక ఫస్ట్ రౌండ్లోనో, సెకండ్ రౌండ్లోనో, థర్డ్ రౌండ్లోనో మీకు NIT ఆంధ్రప్రదేశ్ మెకానికల్ వచ్చినట్లయితే దానికి దిగువన మీరు NIT వరంగల్ ECE పెట్టారు కాబట్టి ఆ సీట్ ఎట్టి పరిస్థితుల్లో మీకు రాదు. NIT ఆంధ్రప్రదేశ్లో మెకానికల్ బెటరా, NIT వరంగల్ ECE బెటరా అని అంటే NIT వరంగల్ ECE బెటర్. అలాంటప్పుడు ఆ ఆప్షన్ ఎక్కడ ఉండాలి? NIT ఆంధ్రప్రదేశ్ మెకానికల్ కంటే పైన ఉండాలి. ఈ రకంగా మీరు ఒక ముందు మీ ర్యాంక్కి ఎక్కడైతే సీట్ వస్తుందో దాన్ని బేస్గా తీసుకొని దానికన్నా బెటర్ ఆప్షన్స్ అన్నీ కూడా పైన పెట్టుకొని రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని కింద పెట్టుకోండి. కింద పెట్టుకున్నా కూడా ఆర్డర్ వైజే పెట్టుకోండి. మీకు ఏది బెటర్ అయితే ఉన్న ఏవైనా రెండు ఆప్షన్స్ కంపేర్ చేసుకుంటే ఆ 2 ఆప్షన్స్లో బెటర్ ఆప్షన్ అనేది పైన ఉండాలి. ఈ రకంగా ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అంతేకాకుండా వీలైనన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. ఓవర్ కాన్ఫిడెన్స్ పోయి నాకు 3400 ర్యాంక్ వచ్చింది కాబట్టి, ఆల్ ఇండియాలో నాకు 3400 ర్యాంక్ వచ్చింది కాబట్టి ఒక 20-30 ఆప్షన్స్ పెట్టుకొని వదిలేశారు అనుకోండి, చెప్పలేం. మీరు అనుకున్న ప్లేస్లో, మీరు అనుకున్న కాలేజీలో సీట్ రాకపోవచ్చు అప్పుడు. కాబట్టి వీలైనన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు అక్కర్లేని కాలేజ్ కానీ అక్కర్లేని బ్రాంచ్ కానీ మీకు మొదటి రౌండ్లోనో, సెకండ్ రౌండ్లోనో వచ్చింది అనుకోండి, నెక్స్ట్ రౌండ్ లో దానికన్నా బెటర్ ఆప్షన్స్కి వెళ్తుంది.
ఆ నెక్స్ట్ రౌండ్లో దానికన్నా బెటర్ ఆప్షన్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఈ రకంగా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఒక ఎక్సెల్ ప్రిపేర్ చేసుకోండి. ఎక్సెల్ ప్రిపేర్ చేసుకొని టాప్ కాలేజీలన్నీ రాసుకున్న తర్వాత బ్రాంచ్లన్నీ ఒకవైపు వేసుకోండి. టాప్ కాలేజెస్ అన్ని ఒకవైపు వేసుకోండి. వేసుకొని ఆర్డర్ వైజ్ ఎన్ఐటి ట్రిచి కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ ఆప్షన్, ఎన్ఐటి వరంగల్ కంప్యూటర్ సైన్స్ సెకండ్ ఆప్షన్. ఇలాగా మీకు బెటర్ ఆప్షన్స్ అన్ని టాప్ లో పెట్టుకుంటూ ఆప్షన్స్ అన్ని ఇచ్చుకుంటూ రావాలి. కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే నీకు బెటర్ ఆప్షన్ ఏదా అనేది కంప్యూటర్ నీకు ఇవ్వదు. నువ్వు పెట్టుకున్న ఆప్షన్ నీకు వస్తుందా రాదా అని చెక్ చేసి మాత్రమే ఇస్తుంది. నువ్వు పెట్టుకున్న ఆప్షన్ బెటర్ అయితే ఇచ్చేయాలనే రూల్ ఏం లేదు. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తుంది. నీకు ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఎన్ఐటి ట్రిచిలో కంప్యూటర్ సైన్స్ పెట్టావు. నువ్వు నీ ర్యాంక్కి ఎన్ఐటి ట్రిచిలో కంప్యూటర్ సైన్స్ వస్తుందా రాదా అని మొత్తం అంతా చెక్ చేసుకుంటూ వెళ్తుంది. రాదంటే ఇవ్వదు. అలాగే సెకండ్ ఆప్షన్ పెట్టావు. సెకండ్ ఆప్షన్ ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ పెట్టావు, దాన్ని కూడా చెక్ చేస్తుంది. ఇలాగ నువ్వు ఒక 100 ఆప్షన్స్ ఇస్తే 100 ఆప్షన్లు కూడా చెక్ చేసుకుంటూ వెళ్తూ నీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడ కట్ ఆఫ్ అవుద్ది. సో ఆ కింద ఆప్షన్స్ మరి రావు. మీరు మీ 5 రౌండ్లో కూడా కింద ఆప్షన్స్ మరి రావు. ఆల్ ఇండియాలో 80,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, మీకు 350 ఆప్షన్స్ దాటే పెట్టాలి. మీరు వస్తే ఓబీసీ వాడికి 80,000 ర్యాంక్ వస్తే 350 ఆప్షన్లు దాటి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 రౌండ్లో కూడా మీకు సీట్ రాదు. అందుకని వీళ్ళని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల ఒక థర్డ్ రౌండ్లోనో 4th రౌండ్లోనో 5th రౌండ్లోనో సీట్ వచ్చింది అనుకోండి, మీరు సేఫ్ జోన్లో ఉంటారు. సో ఈ రకంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మార్క్ సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఈ మార్క్ సీట్ అలాట్మెంట్ 1 జరుగుతుంది. ఫస్ట్ మార్క్ సీట్ అలాట్మెంట్ 1లో జస్ట్ మీకు సీట్ వస్తుందా రాదా, మీకు ర్యాంక్ వస్తుందా అదే అది కన్ఫర్మ్ అయితే కాదు. అది కన్ఫర్మ్ అయితే కాదు. మార్క్ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఇంకా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ మళ్ళీ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇందాక నేను చెప్పినట్టు ఎన్ఐటి మెకానికల్లో నీకు సీట్ వచ్చింది. ఎన్ఐటి మెకానికల్ ఆంధ్రప్రదేశ్లో నీకు మెకానికల్లో సీట్ వచ్చింది. అప్పుడు నువ్వు చెక్ చేసుకుంటే కింద దానికంటే కిందని ఇంకా బెటర్ ఆప్షన్ ఉందనుకోండి, దాన్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే లాక్ అవ్వదు కదా. మళ్ళీ మార్చుకున్న తర్వాత మార్క్ షీట్ అలాట్మెంట్ 2 అని ఉంటుంది. రెండోసారి కూడా మార్క్ షీట్ అలాట్మెంట్ ఉంటుంది. మార్క్ షీట్ అలాట్మెంట్ రెండోసారి వచ్చినప్పుడు కూడా మళ్ళీ నీకు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. రెండోసారి కూడా చేంజ్ చేసుకున్న తర్వాత ఒక రోజు టైం ఇస్తాడు. ఆ టైం ఇచ్చిన తర్వాత ఆ టైం క్లోజ్ అయిపోద్ది. నువ్వు లాక్ చేయక్కర్లేదు. వాడు ఇచ్చిన టైం అయిపోతే నువ్వు లాక్ చేసుకోకపోయినా కూడా అది లాక్ అయిపోద్ది. లాక్ అయిన తర్వాత ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రౌండ్లోనే నీకు ఎన్ఐటి రూర్కెలాలో మెకానికల్ సీట్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సింది ఏంటంటే సీట్ యాక్సెప్ట్ చేయాలి. ఎన్ఐటి రూర్కెలా మెకానికల్లో నీకు వచ్చిన సీట్ని నీకు నచ్చినా నచ్చకపోయినా ఫస్ట్ అయితే సీట్ యాక్సెప్ట్ చేయాలి. సీట్ యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఏదైతే సర్టిఫికెట్లు అవి ప్రొడ్యూస్ చేయమంటారో ఆ సర్టిఫికెట్లు అన్ని కూడా ప్రొడ్యూస్ చేయాలి. మీకు ఎక్కడ కూడా ఎవరు ఫోన్ చేసి చెప్పరు, మెసేజ్లు కూడా పెట్టరు. మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ టైంలో మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో ఆ మెయిల్కి మాత్రమే వస్తాయి. లేదా జోసా వెబ్సైట్ని కంటిన్యూస్గా మీరు ఇచ్చిన డేట్ల ప్రకారంగా ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ రకంగా చెక్ చేసుకుంటేనే మీకు తెలుస్తుంది నీకు ఏ ర్యాంక్కి ఎక్కడ వచ్చింది, లేకపోతే నీ సర్టిఫికేట్ లేట్ అయితే ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి అన్నీ వస్తాయి. అది చేసిన తర్వాత మీకు పార్షియల్ ఫీజ్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. మీకు సీట్ వచ్చిన తర్వాత మీరు సీట్ యాక్సెప్ట్ చేసి పార్షియల్ ఫీజ్ పేమెంట్ చేసినప్పుడు మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ఫ్రీజ్ అనే ఆప్షన్ వస్తుంది, 2 స్లైడ్ అనే ఆప్షన్ వస్తుంది, 3 ఫ్లోట్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు ఏదైతే సీట్ అనుకున్నారో, మీరు సపోజ్ ఎన్ఐటి వరంగల్లో నాకు ఈసీఈ కావాలని అనుకున్నారు, అయితే ఎన్ఐటి వరంగల్లో ఈసీఈ సీటే వచ్చింది మీకు. మీరు ఆ సీట్తో మీరు సాటిస్ఫై అయ్యారు. అప్పుడు మీరు సాటిస్ఫై అయితే
నాకు ఇంకా కౌన్సిలింగ్తో నెక్స్ట్ స్టెప్కి నేను వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు ఫ్రీజ్ చేస్తారు. ఫ్రీజ్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తారు. లేదు నాకు ఇదే కాలేజీలో ఈసీఈ కన్నా బెటర్ ఆప్షన్, నాకు ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ కావాలి, నాకు ఈసీఈ వచ్చింది, కాలేజీ నాకు మంచి కాలేజీ వచ్చింది, కానీ ఇంతకన్నా బెటర్ బ్రాంచ్ నాకు ఇదే కాలేజీలో కావాలని నువ్వు అనుకున్నప్పుడు, ఇదే కాలేజీలోనే ఇంతకన్నా బెటర్ బ్రాంచ్ కావాలనుకున్నప్పుడు స్లైడ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. కంప్లీట్గా వచ్చిన సీట్ సాటిస్ఫై అయితే ఫ్రీజ్ ఆప్షన్ ఎంచుకుంటారు. లేదు ఇదే కాలేజీలో బెటర్ ఆప్షన్ కావాలనుకుంటే స్లైడ్ ఆప్షన్ ఎంచుకుంటారు. నాకు అసలు ఈ కాలేజీ నచ్చలేదు, ఈ వచ్చిన బ్రాంచ్ కూడా నచ్చలేదు, నాకు ఇంకా బెటర్ కాలేజీ కానీ నాకు బెటర్ బ్రాంచ్ కానీ కావాలనుకుని మీరు అనుకున్నప్పుడు ఫ్లోట్ అనే ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఎన్ఐటి ట్రిచి వచ్చే అవకాశం నీకు ఉంది. ఎన్ఐటి ట్రిచిలో కంప్యూటర్ సైన్సో లేకపోతే ఎన్ఐటి ట్రిచిలో ఈసీఏ వచ్చే అవకాశం నీకు ఉన్నప్పుడు ఫ్లోట్ ఆప్షన్కి వెళ్ళాలి. నీకు వచ్చిన సీటు కంప్లీట్గా నచ్చి 100% నచ్చినట్లయితే ఫ్రీజ్ ఆప్షన్ ప్రెస్ చేయాలి. అదే కాలేజీలో వేరే బెటర్ బ్రాంచ్ నీకు కావాలి అనుకుంటే స్లైడ్ ఆప్షన్ ప్రెస్ చేయాలి. లేదు అనుకుంటే నాకు ఈ రెండు నచ్చలేదు, నాకు ఇంకా మంచి కాలేజు మంచి బ్రాంచ్ నీకు కావాలనుకున్నప్పుడు ఫ్లోట్ ఆప్షన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అదే ఫ్లోట్ ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలి. సపోజ్ మీకు థర్డ్ రౌండ్లో మీకు ఈ రకంగా జరిగింది. ఈ రకంగా జరిగినప్పుడు మీరు ఫ్లోట్ ఆప్షన్ ఎంచుకున్నప్పుడు మీరు ఫోర్త్ రౌండ్కి వెళ్తుంది. ఫోర్త్ రౌండ్లో మీకు మంచి ఆప్షన్ వచ్చింది అనుకోండి, అక్కడ తీసుకొని ఫ్రీజ్ చేసుకుంటారు. లేదు నాకు ఫిఫ్త్ రౌండ్ వరకు వెళ్తాను, నాకు ఇక ఈ రౌండ్లో వచ్చిన సీట్ కూడా నాకు నచ్చలేదు అనుకుంటే ఫిఫ్త్ రౌండ్ కూడా వెళ్ళొచ్చు. సో ఈ రకంగా ప్రాసెస్ అనేది ఉంటుంది. మీకు ఇందులో ఏ సర్టిఫికేట్లు కావాలి అని అంటే అది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు ఏ సర్టిఫికేట్లు కావాలి అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ కావాలి, అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కావాలి. ఇది దేనికి అంటే స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అని అడుగుతాడు. స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే మీరు ఏ స్టేట్కి ఎలిజిబిలిటీ ఉన్నారో, అంటే హోమ్ స్టేట్ అనేది ఇక్కడ మీకు హోమ్ స్టేట్ కోటా కొంత ఉంటుంది. హోమ్ స్టేట్ కోటాలో ఉండేటప్పుడు మీరు ఏ స్టేట్కి సంబంధించిన వారైతే ఆ స్టేట్లో మీకు 50% కోటాలో మీరు ఉంటారు. అయితే ఇక్కడ హోమ్ స్టేట్ ఏదవుతుంది అంటే ఇంటర్మీడియట్ మీరు ఎక్కడైతే చదివారో దాన్నే హోమ్ స్టేట్గా తీసుకుంటారు. ఫర్ సపోజ్ తెలంగాణలో మీరు చదివారు అనుకోండి, మీ హోమ్ స్టేట్ వచ్చి తెలంగాణ కింద వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో చదివారు అనుకోండి ఇంటర్మీడియట్, మీ హోమ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కింద వస్తుంది. కాబట్టి ఇంటర్మీడియట్ మార్క్ షీట్ పెట్టుకున్నా సరిపోతుంది. ఇంటర్మీడియట్ అయిన తర్వాత మీకు టీసీ ఇస్తారు కదా, టీసీ పెట్టుకున్నా సరిపోతుంది. అలాగే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ పెట్టుకున్నా సరిపోతుంది. దీన్ని స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ కింద ఈ 3 సర్టిఫికేట్లు ఏది పెట్టుకున్నా పర్వాలేదు. అలాగే కేటగిరీ సర్టిఫికేట్, ఇది ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. కేటగిరీ సర్టిఫికేట్ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈబీసీ పీడబ్ల్యూడి సర్టిఫికేట్లు ఉంటాయి. ఈ కేటగిరీ సర్టిఫికేట్లు అన్ని కూడా సెంట్రల్ ఫార్మాట్ లో ఉండాలి. ఈ సెంట్రల్ ఫార్మాట్ మీరు జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. లేదా జోసా వెబ్సైట్లో మేబీ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే అవి కూడా ఆ సర్టిఫికేట్ కూడా పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అందులో తీసుకొని మీరు ఎంఆర్ఓతో సైన్ చేయించుకున్నా పర్వాలేదు. లేదు సెంట్రల్ ఫార్మాట్లో మీకు అడిగితే సెంట్రల్ ఫార్మాట్లో తీసుకున్నా పర్వాలేదు. తర్వాత బ్యాంక్ చెక్, క్యాన్సిల్డ్ చెక్ ఒకటి ఉండాలి. అడ్డంగా క్రాస్ చేసి ఒక చెక్ రెడీ చేసుకోండి. అది మీ పేరెంట్స్ పేరు మీదైనా ఉండొచ్చు, లేదా స్టూడెంట్ పేరు మీదైనా ఉండొచ్చు. ఫీజు పేమెంట్ అనేది ఏ బ్యాంక్ నుంచి అయితే చేస్తున్నారో ఆ బ్యాంక్ తాలూకా క్రాస్డ్ చెక్ మరియు ఆ బ్యాంక్ పాస్బుక్ యొక్క ఫ్రంట్ పేజీ, మీ ఫోటో అంటించి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఉన్నటువంటి ఆ ఫ్రంట్ పేజ్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు మెడికల్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. మెడికల్ సర్టిఫికేట్ అంటే వెబ్సైట్లో పెడతారు వాళ్ళు. ఎంబీబీఎస్ అండ్ అబోవ్ ఉన్నటువంటి డాక్టర్లు ఎవరైనా సరే ఈ సర్టిఫికేట్ని సర్టిఫై చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు రిజిస్టర్డ్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రిజిస్టర్డ్ నెంబర్ వేసి ఆ మిగతా కాలమ్స్ అన్ని ఫిల్ చేస్తారు. సో దాన్ని మాత్రమే తీసుకోండి. అదే కాకుండా అడ్మిట్ కార్డు, మీకున్న ర్యాంక్ కార్డు ఏదైతే ఉందో ఈ ర్యాంక్ కార్డు కూడా ప్రింట్అవుట్ ఒకటి తీసుకోండి.
దాన్ని కూడా స్కాన్ చేసి నేను ఇప్పుడు ఈ చెప్పిన సర్టిఫికేట్లు అన్నీ కూడాను స్కాన్ చేసి పెట్టుకోండి. 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, ఒక IIEST షిప్ 4, 40 GFTIలు, 26 IIITలు. అది వీటన్నిటినీ ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలండి, ఏ విధంగా ప్రయారిటైజ్ ఇవ్వాలి అని చెప్పేసి చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో ఏది బెటర్ అనేది నేను చెప్పే కంటే మీరు ఒక్కొక్క కాలేజీని దాని తాలూకు వెబ్సైట్ ఓపెన్ చేసి ఒక్కొక్క కాలేజీని మీరు దాని తాలూకు NIRF ర్యాంకింగ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ కావచ్చు, ప్రతి దాన్ని కూడా ప్రాతిపదికగా తీసుకొని మీరు బెటర్ కాలేజ్ ఏది అనేది ఒక లిస్ట్ అవుట్ ప్రిపేర్ చేసుకోండి. ప్రతి కాలేజ్ ఉన్న 23 ఐఐటీలకి 23 ఐఐటీల తాలూకు వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ 4 రోజులు మీరు ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, దాని NIRF ర్యాంకింగ్ ఎలాగా. కొంతమందికి మన సౌత్లో ఉండే వాళ్ళందరికీ కూడాను నార్త్లో మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఇలాంటి కాలేజీల్లో కొంతమందికి వస్తుంటాయి. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే మేబీ ఒకసారి మీరు మీ సీనియర్స్ని కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మీరు చూసుకోండి. మనకి అక్కడ నాకు అక్కడే వచ్చింది కదా అని మీరు వెళ్ళడానికి కొంతమంది ప్రయత్నం చేసినప్పుడు అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎందుకంటే ఫుడ్ పడకపోవచ్చు, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు మనకి అనుకూలించకపోవచ్చు. నాకు ఎక్కడైనా పర్వాలేదు, నేను ఎక్కడైనా ఉండగలను, నాకు ఫుడ్తో ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. చదివే కావాలి, నాకు ఫ్యూచరే కావాలనుకునే వాళ్ళు ఎంత దూరం అయినా వెళ్ళిపోతారు, ఎంత దూరం అయినా వెళ్ళి వాళ్ళ గోల్ని వాళ్ళు రీచ్ అవుతుంటారు. అటువంటి వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు. కొంతమంది అయిష్టంగానే వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మేబీ జమ్మూ కాశ్మీర్ కానీ ఆ నార్త్లో ఉన్నటువంటి కొన్ని కాలేజెస్, ఏవైతే నార్త్లో ఉన్నటువంటి కొన్ని కాలేజెస్ మరి ఎక్కువగా ప్రిఫర్ చేయకండి. అన్ని కాలేజీల గురించి నేను అనట్లేదు, అందులో కొన్ని చాలా బాగుంటాయి, బాగులేనివి కూడా ఉన్నాయి. ఏదైతే నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి కొన్ని కాలేజీలు మ్యాక్సిమం ప్రిఫర్ చేయకండి. మిజోరాం కానీ, NIT అరుణాచల్ ప్రదేశ్ కానీ, NIT సిక్కిం కానీ ఇలాంటివి కొంచెం వాటికి దూరంగా ఉండడానికే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి మేబీ మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం తట్టుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. మనం ప్రస్తుతానికి చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ వెళ్ళిన స్టూడెంట్ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా నాకు పర్వాలేదు, ఎక్కడున్నా పర్వాలేదు అనుకునే వాడికి నో ప్రాబ్లం, వెళ్ళొచ్చు. సో ఈ రకంగా మీరు ఉన్న సర్టిఫికేట్లు రెడీ చేసుకోండి, మీరు వెబ్ ఆప్షన్స్ని రెడీ చేసుకోండి. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ, ఈ స్లైడ్, ఫ్లోటు, ఫ్రీజ్ ఆప్షన్స్ గురించి కానీ మీకు స్టెప్ బై స్టెప్ నేను మళ్ళీ వివరించే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ షెడ్యూల్ అయితే జోసా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఆల్రెడీగా 10వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుందని. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4, రౌండ్ 5 ఇవి ఏ డేట్లో నిర్వహిస్తారో మొత్తం అంతా కూడా ఆల్రెడీ జోసా వెబ్సైట్లో ఇచ్చాడు. మీరు ఒకసారి జోసా వెబ్సైట్ ఓపెన్ చేసి ORCR, ఓపెనింగ్ ర్యాంకు, క్లోజింగ్ ర్యాంకు 2023 ఇవి కూడా ఒకసారి రాసుకోండి. ఇది ఓపెన్ చేసి రాసుకోండి. అలాగే సీట్ మ్యాట్రిక్స్ కూడా రాసుకోండి. ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉంటాయి, మనకు వచ్చే అవకాశం ఉందా, వచ్చే అవకాశం లేదా, ప్రతిదీ కూడా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసుకొని నేను చెప్పినట్టు రెడీ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలామంది విద్యార్థులకి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చాలా అవసరం అవుతుంది. నేను మెంటార్షిప్ తీసుకోమని చెప్పట్లేదు, మీకు ఫ్రీగానే ఎటువంటి ఖర్చు లేకుండా మీరు వెబ్ సెంటర్కి వెళ్ళి ఇబ్బందులు పడకుండా మీరు ఇంట్లోనే ఉండి మీ ల్యాప్టాప్, మీ పర్సనల్ కంప్యూటర్ ఓపెన్ చేసి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా రౌండ్ టు రౌండ్ ఎలాగా మీరు అప్రోచ్ అవ్వాలనే విషయం ప్రతిదీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా మందికి మిగతా వాళ్ళకి కూడా చేరువవ్వాలని అంటే అందరూ సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. బాయ్.